రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలు మీకు శుభం కలుగునగాక. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుని వాక్యం ద్వారా మీరు మనం దీవించబడదుముగాక. బైబిల్లో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, దేవుడు ఎప్పుడు మన నుండి వెండి కానీ బంగారం కానీ పొలాలు స్థలాలు కావాలని కోరుకోడు. కారణం ఏంటంటే, అంతా ఆయనదే. అందులో మనను సృష్టించి ఆయన ఆస్తిని మన చేతికి అప్పగించాడు. అట్లాడప్పుడు మరలా మన నుండి ఆయన వెండో బంగారం కోరుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అయితే విచిత్రం ఏంటంటే, మనల్ని చేసిన వాడు ఎప్పుడు మనం ఆయన మహిమపరిచేవారిగా ఉండాలని, నా ద్వారా కానీ మీ ద్వారా కానీ దేవునికి మహిమ కలగాలి. అదొక్కటే ఆయన కోరుకుంటాడు. ఆ ఒక్క పని మనం చేయగలగాలి. అంటే నీకు ఏదైనా ఇస్తాడు, నువ్వు ఆయన మహిమపరిస్తే చాలు. అంటే మహిమపరిచే కార్యాలు నువ్వు చేయాలి. కొన్నిసార్లు దేవుని మహిమపరుస్తూ ఉంటే ఒక దీవెనకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తావు, దేవుడు సంతోషిస్తాడు. కొన్నిసార్లు మనం మన మాట వినడమే కాదు, ఆ బాధ్యతను మర్చిపోతాం. అప్పుడప్పుడు దేవుడు శ్రమల్లోంచి తీసుకెళ్తాడు. అంటే ఎర్ర సముద్రంలోంచి కానీ, ఎరుకో దగ్గర నుంచి కానీ, యోర్దాన్ దగ్గర నుంచి కానీ, రకరకాల పోరాటాల మధ్యలో నుంచి కానీ, అరణ్య బ్రతుకులోంచి నడిపించినప్పుడు ఆయన ఆలోచించేది ఏమిటంటే, ఇంత శ్రమలలో వీళ్ళు నా వైపు తిరిగి అయ్యా ఈ భయంకరమైన బాధల నుంచి మమ్మల్ని విడిపించని మొరపెడితే ఆ తర్వాత కార్యం చేశాక వాళ్ళు నన్ను మహిమపరుస్తారు. అంటే అర్థం ఏమిటి? ఏ విధం చేతనైనా నీ వలన దేవునికి మహిమ కలగాలి అని ఆయన అప్పుడప్పుడు అరణ్యం లాంటి సమస్యల్లోనూ, తుఫాను లాంటి సమస్యల్లోనూ, నిందలలోంచి నడిపిస్తాడు. మనం అది గమనించక దేవుడు నాకు కీడు చేశాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు, దేవుడు అన్యాయం చేశాడని పలుకుతాం. ఆయన ఆలోచించేది ఏమిటంటే, ఏ విధం చేతనని ఇతను నన్ను మహిమపరచాలి. అందుకని నిన్ను శ్రమల్లో నడిపిస్తే అప్పుడు తాగటానికి నీళ్లు లేక మారాను నువ్వు కేక వేస్తే ఆయన మార్పు చేసి ఆనందం కలుగజేశాక, అమ్మయ్యా మా ప్రాణాలు చెప్పరిలేటుగా చేసావయ్యా అంటూ మహిమపరుస్తారు. అంటే మనం ఏం చేస్తామంటే, ఆయన మేలుడు పొందుతూ మహిమపరిచే జీవితం ఒకటి. ఆయన మర్చిపోయినప్పుడల్లా దేవుడే కొన్ని సృష్టించి, అంటే అరణ్యం లాంటి సమస్యలను కలుగ చేసి మనల్ని దేవుని వైపు మళ్లించి దేవునికి మహిమ కలిగేట్టుగా మనం ప్రవర్తించేట్టుగా పాఠం నేర్పుతాడు. మీరేమనుకోరుగా? ఇప్పుడు మహిమకరంగా రోజు స్తుతిస్తూ మహిమ చెందించే వ్యక్తిలాగా ఉంటావా? దేవుడు కావాలని కష్టాలలో పెట్టి నడిపించినప్పుడు అప్పుడు వెనక్కి తిరిగి దేవుని మహిమపరుస్తావా? ఏది మంచిదో ఆలోచించుడు. బైబిల్లో చక్కగా రాయబడిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 50వ కీర్తనలో 15వ వాక్యంలో చక్కని మాట ఉంది. నన్ను గురించి నువ్వు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు. నువ్వు నన్ను గురించి మొరపెట్టు అంటే ఏమిటి? దేవుడు శ్రమలోకి నడిపించినాక మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. అంటే అర్థం ఏంటంటే, ఏ విధం చేతనైనా నిన్ను దేవుని మహిమపరిచే వ్యక్తిలాగానే చూడాలనుకుంటాడు. ఆ పని నీతో చేయిస్తాడు. అంటే దేవుని మర్చిపోయినప్పుడల్లా ఒక దెబ్బ కొట్టి వెనక తిప్పినట్టుగా, మళ్ళా దేవుని వైపు కనులు ఎత్తేటట్టుగా మనం చాలాసార్లు ఆ మహిమకరమైన జీవితాలు జీవించకపోతే ఆయన చేయవలసిన పని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మనం బ్రతికినంతం ఆస్తి కొరకే కాదు, అంతస్తుల కొరకే కాదు, అందరికంటే గొప్పగా సంపాదించి పంచి గొప్పగా జీవించడమే కాదు, నిన్ను సృష్టించిన వారికి మహిమ కలుగు చేసే పాత్రలాగా నువ్వు బ్రతకాలి. నీ వలన ఆయనకు మహిమ కలగాలి. పర్వతాలు చప్పట కొడుతున్నట్టు దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని దూతలు కలిసి పాడుతున్నారట దేవుని నామాన్ని మహిమపరచడానికి. బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? కొండలు లోయలు ఆయన గణపరుస్తూ ఉన్నాయి. అంటే ప్రతి సృష్టి ఆయన గణపరుస్తున్నప్పుడు నీవెందుకు ఆయన గణపరచకూడదు? నీవెందుకు ఆయన మహిమ అర్పించకూడదు? ఈరోజు వరకు మనం ఎక్కడి నుంచి తేలా? జీవం అయిందే, ఆహారం అయిందే, ఆరోగ్యం అయిందే, ఆయుష్ అయిందే, నీరు నేల అన్నీ ఆయనవే కదా. ఇన్ని తిన్నాకైనా నిండు మనసుతో నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే ఆయన ఎంత సంబరపడతాడు? ఎప్పుడైతే నీ గుండెలో కృతజ్ఞత ఉంటుందో మరలా దేవుడు కార్యాలు చేయడానికి తలుపులు తెరుస్తాడు. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, మనం స్తుతిస్తేనట రేపు మరలా ఒక మేలు చేయటానికి దారిని సిద్ధం చేసిన వాళ్ళలాగా ఉంటామట. అంటే ఈరోజు సాయంకాలం మోకరించి నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఈ రోజంతటికి చెబితే రేపటి రోజుకి దేవుడు మేలు నీ ఇంటికి రావడానికి
నీవే మార్గం సరళం చేసుకున్నట్టు. ఎంత బాగుంది! ఆ పని చేద్దామా? పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ. అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. నీ చేతిలో దాచిపెట్టండి. కృతజ్ఞత మనుషులుగా జీవింప చేయండి. ఏ విధం చేసినా నేనైనా మేమైనా నిన్ను మహిమపరిచే వ్యక్తులుగాను నా వలన మా వలన నీకు మహిమ కలగాలి. అట్టి కుటుంబాలుగా దీవించి ఇరుకులు ఇబ్బందులు తొలగించి నిన్ను చూస్తూ నడిచేటట్టుగాను పిల్లల క్షేమం, చదువులు, వివాహాలు, ఆరోగ్యం, అలాగే ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలలోనూ, అలాగే ప్రార్థనా జీవితం, రక్షణ భాగ్యం, వాళ్ళ అవసరాలు తీర్చబడాలి. ఇంటి నిండా సమాధానం, సంతోషం, నోటి నిండా నవ్వు ఉండాలి. అందరికీ రక్షణ భాగ్యం కలగాలి. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి. కార్యం చేస్తూ మహిమ పొందండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.